మురళీకృష్ణ మహేష్ యువసేన ఉచిత వైద్య శిబిరాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్ రవికిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం లేకుండా మనిషికి ఏమున్నా నిష్ప్రయోజనమని, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మంగళవారం ఘట్టమనేని గౌతమకృష్ణ జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మురళీ జ్యూస్ సెంటర్ అధినేత మురళీకృష్ణ మహేష్ యువసేన వ్యవస్థాపకులు బౌరిశెట్టి మురళీకృష్ణ నిర్వహణలో మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో చిరంజీవి హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి సమావేశంలో మాట్లాడారు. సమాజానికి మంచి అందించే క్రమంలో సినీ నటుల అభిమానులు వేస్తున్న అడుగులు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాయని, ఈ క్రమంలో బౌరిశెట్టి మురళీకృష్ణ చేస్తున్న కృషిని అభినందిస్తూ చిరంజీవి హాస్పిటల్స్ డాక్టర్ కొమ్మోజు వంశీకృష్ణ ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలో విస్తృతంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. వైద్యునిగా తనకు ఆరోగ్యం విలువ తెలుసు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని ప్రోత్సహించారని డీఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ, బౌరిశెట్టి తిలక్, మురళీకృష్ణ మహేష్ యువసేన సభ్యులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కార్యక్రమ వ్యాఖ్యాతగా కేఎల్ఎన్ ధనకుమార్ వ్యవహరించగా, వైద్య శిబిరం ఆర్గనైజర్ గా చిటికన రాంబాబు వ్యవహరించారు. కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ బౌరిశెట్టి మురళీకృష్ణ అంకిత భావం, ఆధ్యాత్మిక ధార్మిక సేవల్లో ఎంతో స్ఫూర్తిని అందించిందని, సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా మురళీకృష్ణ సేవలు అభినందనీయమని అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పంతగాని వెంకన్న, వేగవరం విజయ హాస్పిటల్స్ ద్వారా నేత్ర వైద్య సేవలు ఉచితంగా అందించిన డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లయన్స్ క్లబ్ కార్యదర్శిగా మురళీకృష్ణ అందిస్తున్న సేవలను కొనియాడారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మురళీకృష్ణకు 21వ వార్డు కౌన్సిలర్ కంచర్ల గీతాకుమారి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాజాన్ సత్యనారాయణ, లయన్స్ క్లబ్ ప్రతినిధి కాళహస్తి నిరంజన్ కుమార్లు మాట్లాడారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని డీఎస్పీ డాక్టర్ రవికిరణ్ ప్రారంభించగా, స్త్రీ వైద్య సేవలను కౌన్సిలర్ కంచర్ల గీతాకుమారి, నేత్ర వైద్య శిబిరాన్ని పాలపర్తి శ్రీనివాస్, గుండె వైద్య విభాగాన్ని రాజాన సత్యనారాయణ, ఎముకల వైద్య విభాగాన్ని పంతగాని వెంకన్న ప్రారంభించారు. ఘట్టమనేని గౌతమకృష్ణ జన్మదినం సందర్భంగా యువసేన సభ్యులు నిర్వహించిన కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో చిరంజీవి హాస్పిటల్స్ తో పాటు ఏలూరు వంగాయగూడెం గుడ్ సమర్టన్ హాస్పిటల్, వేగవరం విజయ హాస్పిటల్స్ సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని అభిమానులు మర్రి రమేష్ బాబు, షేక్ రజాక్, కన్నా పవన్, షేక్ వల్లి, దొంతు సమర, పవన్ చారి, షేక్ సుబానీ, టి మోజెస్, టి దుర్గాసాయి, టి పౌలు, శిలారపు ప్రశాంత్, పి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, నా బేసిక్ వృత్తి డాక్టర్ అండి. ఆ ప్రొఫెషన్ నేను మర్చిపోలేను. నేను డాక్టర్గా 10 సంవత్సరాలు పనిచేశాను. సో బోల్ రోజులు అయింది పేషెంట్ని చూసి. ఇలాంటి క్యాంప్కి వచ్చి పాపం దట్టు చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల్ని సై ఆఫ్ బిలీఫ్, వాళ్ళకనేది నమ్మకం. ఒక డాక్టర్గా నాడి పట్టుకుంటే సగం జబ్బు తగ్గిపోద్ది అనమాట. మా మాట తేలికి ఇంకో పావు, అందులో సగం తగ్గిపోద్ది. ఇంటికి వెళ్ళి ఒక మందు వేసుకుంటే ఆ మిగిలిన పావు కూడా తగ్గిపోద్ది. సో అదే మంచి ప్రొఫెషన్లో డాక్టర్లుగా ఉండి చాలా సేవ చేస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన డాక్టర్లందరికీ నా నమస్కారాలండి. అండ్ దీనికి రావడానికి మెయిన్గా ఇంకో 2 కారణం. నా మిత్రుడు తిలక్, మురళి వాళ్ళ అబ్బాయి, అండ్ నా శిష్యుడు వంశీకృష్ణ. సో వీళ్ళిద్దరు కూడా నాకు మరీ రిక్వెస్ట్ చేశారనేసి ఇవాళ చాలా మంచి ప్రోగ్రామ్ అని తెలిసి మరీ వచ్చాను. సో దీన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్, గుడ్ సమర్టన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్లకి, ప్రివెన్షన్కి అన్నిటికీ చెప్తారు.